రొటీన్గా చపాతీ కాకుండా ఇలా డిఫరెంట్గా హెల్తీగా ట్రై చేయండి. నేనైతే ఆశీర్వాద్ పిండితో ట్రై చేస్తున్నా. అవకాడోని మంచిగా కట్ చేసుకొని అది గ్రైండర్లో వేసుకున్నాం. పాలకూరని మంచిగా వాష్ చేసుకొని పాలకూరని వేసుకొని 4 పచ్చిమిర్చిని 2 పీసెస్గా వేసుకొని కొంచెం అంత సాల్ట్ వాటర్ వేసుకొని పేస్ట్లా మొత్తం మెత్తగా పేస్ట్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అది ఆ పిండిలో వేసుకొని వాటర్ వేసేసుకొని మంచిగా తడుపుకోండి. దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకొని ½ అన్ అవర్ పక్కకు పెట్టేసేయండి. ½ అన్ అవర్ పక్కకు పెట్టేసిన తర్వాత చపాతీలు చేసుకోండి. చాలా ఫ్లఫీగా వస్తే చాలా మంచిది కూడా, హెల్దీ కూడా. ½ అన్ అవర్ కంటే ముందే చేసుకుంటే నేను చేసిన చూడు ఫ్లఫీగా రాలేదు. ఫస్ట్ది నెక్స్ట్ది వచ్చింది చూడండి. అది నెక్స్ట్ది ½ అన్ అవర్ తర్వాత ఫస్ట్దేమో ఇట్లా చేసాను. కానీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఎవరు ఇష్టంతో తినరు కాబట్టి అవకాడోని ఇలా ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. బాయ్ బాయ్.